హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గాలిపటానికి తోక ఎందుకు ఉంటుంది ఈ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఎప్పుడైనా గాలిపటం ఎగరేశారా? ఒకవేళ ఎగిరేస్తే ఆ గాలిపటానికి తోక ఒకటి ఉంటుంది, దాన్ని గమనించారా? అది ఎందుకు ఉంటుంది అని ఆలోచించారా? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం, పదండి. నెంబర్ 1, బ్యాలెన్సింగ్ గా ఉండడం కోసం. తోక ఉండటం వల్ల గురుత్వాకర్షణ కేంద్రాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది, కింద పడిపోకుండా. నెంబర్ 2, గాలి ఒత్తిడిని నియంత్రిస్తుంది. గాలిపటం ఎగురుతున్నప్పుడు ఎక్కువగా తిరగకుండా, గజిబిజిగా ఎగరకుండా నిరోధిస్తుంది. నెంబర్ 3, దిశను నిర్ణయిస్తుంది, ఎక్కడకు వెళ్ళాలి అని. తోక ఉండటం వల్ల గాలిపటం ఇబ్బంది లేకుండా ముందుకు కదులుతుంది. తోక లేకపోతే గాలిపటం రౌండ్ గా గిరగిర తిరుగుతుంది, తర్వాత చినిగిపోతుంది. అలాగే ఆకాశంలోకి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి, కిందికి రావడానికి తోక బాగా యూజ్ అవుతుంది. గాలి వీచినప్పుడు కింద పడిపోకుండా ఉండటానికి కూడా యూజ్ అవుతుంది. గాలిపటానికి తోక ఉండటం వల్ల అందంగా కనిపిస్తుంది. అదే రంగురంగుల తోక ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. గాలిపటం గాలిలో పక్కకు ఉరిగినప్పుడు కింద ఉన్న తోక దాన్ని తిరిగి సరైన స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్ గా తోక ఎందుకు అంటే, గాలిపటం కింద పడిపోకుండా, వంకర టింకర్ గా ఊగకుండా, గాలిపటం స్ట్రైట్ గా ఆకాశంలోకి వెళ్ళి రావడానికి, కిందికి రావడానికి, గాలిపటం చినిగిపోకుండా ఉండడానికి తోక యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.